హాయ్ మాస్టర్, హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కూసికి తిక్కయ్య మాస్టర్. ఇప్పుడు మనం ఇక్కడ కూసిలో ఉన్నాము. ఇక్కడ సత్యమ్మ అని ఒక గ్రేట్ మాస్టర్ ఒక ఆధ్వర్యంలో వాళ్ళ ఒక ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న ఈ యొక్క తల్లిగారి సత్యమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నాకు తెలిసిన ఒక 2 ముక్కలు చెప్తా. ఒకప్పుడు ఇక్కడ చాలా జంతు బలులు జరిగేవి. ఈ ఊర్లో కోసిగి మండలంలో ఈ విలేజ్లో చాలా జంతు బలులు దేవాలు జరిగేవి. ఊరి దేవాలని ఊరి చుట్టూ తిప్పేవారు. అప్పుడు ఈమె వాటిని నియంత్రించింది. అంటే 2-3 సార్లు వాళ్ళు అలాగే చేస్తున్నా చేయకూడదని చెప్పేసి ఈమె దాన్ని అడ్డుకొని ఆ బూత్తుల్ని ఊరి చుట్టూ తిరిగే బూత్తుల్ని 2 సార్లు 3 సార్లు మింగేసిందంట. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు? ఈ జంతు బలులు చేయకూడదు, మూర్ఖమైన పద్ధతులు ఇవి. మేము ఊరి చుట్టూ ఉన్నాము కదా, గ్రామ దేవతలు, ఊరిని రక్షించడానికి ఉన్నాము. మీరు అయినా మేము రక్షణగా ఉన్నా మీరు ఎందుకు ఇలాంటి శుద్ర పూజలు ఇవన్నీ దుష్టశక్తుల పూజలు ఎందుకు చేస్తారని చెప్పి వీటిని నియంత్రించడానికి ఆమె పూనుకుంది అప్పట్లోనే. అప్పటి నుంచి ఈ ఊళ్ళో ఈ యొక్క ఊరు దేవర్లు ఇలాంటి జంతు బలుల కార్యక్రమాలను చేయడం లేదు. వాటికి ప్రధానంగా ఈ యొక్క సత్యమ్మ అనే తల్లి కారణం. చాలా అద్భుతంగా ఇప్పుడు మనం చెప్తున్నాం కానీ ఆ జీవహింస మహాపాపం జంతు బలులు చేయకూడదని. కానీ అప్పట్లోనే ఈ దేవత వాటిని అడ్డుకోవడం జరిగింది. అంత గొప్ప శక్తివంతమైన సత్యమ్మ ఇక్కడ ఉండేది. చాలామంది కూడా ప్రజలు కూడా అజ్ఞానంతో ఆదిశక్తులు ఎక్కడ ఉన్న ఊరు దేవతలు మారమ్మ, శంకులమ్మ కానీ గ్రామ దేవతలు పోలేరమ్మ ఇలాంటి వాళ్ళ దేవతల పేరు మీద జంతు బలులు చేస్తుంటారు, జీవహింస చేస్తుంటారు. అవన్నీ చేయకూడదు అనడానికి ఉదాహరణ ఈ యొక్క మన సత్యమ్మ అనే తల్లిగారు. ఈమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రతి ఊళ్ళో కూడా ఇలాంటి జంతు బలులు మూర్ఖమైన జీవహింస చేయకూడదని నా యొక్క మనవి. దీన్ని ప్రతి ఒక్క గొప్ప వ్యక్తులు మహాత్ములు చెప్పినదే. వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, యోగి వేమన్న కానీ, అన్నమాచార్యులు కానీ, గౌతమ బుద్ధుడు కానీ వీటన్నిటిని అప్పట్లోనే ఎదుర్కొన్నారు వాళ్ళంతా. దీని గురించి ఈ జంతు బల నిషేధం గురించి, జీవహింస మహాపాపం అనే దాని గురించి చాలా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ చెప్పారు. కానీ ఈ జనాలు మూర్ఖమైన జనాలు అలాంటి గొప్ప వాళ్ళని పట్టించుకోకుండా తాగుబోతులు, తిరుగుబోతులు ఎవరో చెప్పిన మూర్ఖ మానవుల మాట వింటూ అదే ఆచారాన్ని ఇంకా మూర్ఖంగా ఆచరిస్తున్నారు. ఇప్పటి రోజుల్లో అలాంటివి సత్యాలు కాదు. ఒకప్పుడు చెల్లుబాటు అయిన ఇప్పుడున్న ఈ మారుతున్న యుగంలో ఈ మూర్ఖమైన పద్ధతులు మానుకొని సత్య మార్గంలో ప్రయాణిస్తూ ఈ జీవహింస నుంచి బయటపడి అనేక రోగాలకు కారణం ఈ యొక్క జీవహింస. ఒక మానవులు తినకూడని ఆహారం మాంసాహారం మానవుల ఆహారమే కాదు, శాకాహారమే మానవుల ఆహారం. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆ ఒక మూర్ఖమైన పద్ధతుల నుండి బయటపడాల్సిందిగా నేను కోరుకోవడమే కాదు, నా ద్వారా ప్రతి ఒక్క గతంలో ఉన్న యోగులంతా కూడా వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.